ప్రాణాపాయ స్థితిలో ఉన్న శివ నిజం తెలుసుకొని రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి బాలు ఫోన్ అయితే తీసుకువెళ్తుంది గుణ దగ్గరికి రోహిణి. ఇక గుణ అయితే వీడియోని త్వరగా నాకు సెండ్ చేయండి అని తన ఫోన్కి సెండ్ చేయించుకుంటాడు. ఇక వీడియోని చూసి ఈ దెబ్బతో ఆ బాలుగాడి పని మీనా పని అయిపోయింది, ఆ ఇంట్లో ఇక మీనాకి స్థానం కూడా ఉండదు అని అంటూ గుణ అయితే ఆనందపడిపోతూ ఉంటాడు. తర్వాత బాలు ఆ ఫోన్లో ఉన్న శివ వీడియో ఎక్కడ బయటపడిపోతుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ వీడియో కానీ బయట పెడితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయిరా అని రాజేష్ దగ్గర బాధపడుతూ ఉంటాడు బాలు. తర్వాత ఇక ఫోన్ కనిపించడం లేదని తెలియడంతో ఫోను పోతే పోయిందిలే, నువ్వు కంగారు పడకు, ఇంకో ఫోన్ కొనుక్కుందులే అని సత్యం అంటూ ఉంటాడు. లేదు నాన్న, ఆ ఫోనే కావాలి, దాంట్లో ఇంపార్టెంట్ వీడియో ఉంది అని అంటూ ఉంటాడు బాలు. ఇంపార్టెంట్ వీడియోనా, ఏంటండి అది అని అడుగుతూ ఉంటుంది మీనా. అదే మీనా, నా వర్క్కి సంబంధించిన వీడియోని అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఇంతలో గుణ చేయాల్సింది చేసేస్తాడు. ఇక మొత్తం మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యేలా చేస్తాడు. దాంతో ఇక ఆ వీడియో చివరికి ప్రభావతి కంటపడుతుంది. ఇక ప్రభావతి కంటపడడంతో అప్పుడే ఇక ప్రభావతి ఆ వీడియోని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే మీనా అయితే పూల డెలివరీకని వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు మీనా, మీ తమ్ముడు శివానే కదా అని అక్కడ పనిచేసే ఒక అమ్మాయి ద్వారా ఈ వీడియోని చూస్తుంది మీనా. ఇక మీనా వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఆ రోజు అత్తయ్య గారి దగ్గర డబ్బులు కొట్టేసింది శివానా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో కాలేజీకి అని బయలుదేరుతూ ఉంటాడు శివ. అప్పుడే శివాకైతే ఫోన్ వస్తుంది. ఏంటి, ఆ వీడియో వైరల్ అవుతుందా అని అంటూ వెంటనే వీడియోని చూస్తాడు. ఇక సుమతి కూడా వీడియోని చూస్తుంది. అప్పుడే ఇక పార్వతి అయితే, రే ఏంట్రా ఇదంతా, నువ్వు ఆవిడ దగ్గర డబ్బులు కొట్టేశావా, అంటే ఆ రోజు ఆవిడ దగ్గర డబ్బులు కొట్టేసింది నువ్వేనా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. ఆ రోజు ఆమె మీద కోపంతో ఏదోటి చెయ్యాలని అనుకుంటూ ఉండగా గుణ వెళ్ళి డబ్బులు కొట్టేమని నాకు సలహా ఇచ్చాడు, ఇద్దరం వెళ్ళి డబ్బులు కొట్టేశాము అని అంటూ ఉంటాడు శివ. అప్పుడు ఇంకా ప్రభావతి అయితే అక్కడికి వచ్చేస్తుంది. ఇక ప్రభావతిని చూసి పార్వతి, సుమతి, శివ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వెంటనే ప్రభావతి కాలర్ పట్టుకొని, ఆ రోజు నా దగ్గర డబ్బులు కొట్టేసింది నువ్వా, ఆ రోజు నీ వల్లే కదరా, నేను తప్పు చేసిన అలాగా నా కుటుంబం ముందు దోషిలా నిలబడాల్సి వచ్చింది, నా భర్త దగ్గర నమ్మకం కోల్పోవాల్సి వచ్చింది, ఒకడు నన్ను బందీగా సెల్లో పెట్టినట్టు బంధించాడు గదిలో, అదంతా నీ వల్లే జరిగింది, ఆ రోజు నువ్వు ఆ డబ్బులు కొట్టేయడం వల్లే జరిగింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అన్న మాటలకి నన్ను క్షమించండి, ఆ రోజు గుణ మాటలు విని పొరపాటుగా చేశాను అని క్షమాపణ అడుగుతాడు శివ. అయినా సరే క్షమించదు ప్రభావతి. అప్పుడే ఇక మీనా వస్తుంది. అత్తయ్య వదలండి అత్తయ్య అని అంటూ ఉంటుంది. చూసావా, నీ పుట్టింటిని అన్నప్పుడల్లా నీకు ఆత్మాభిమానం గుర్తుకొస్తుంది కదా, ఆ రోజు నా దగ్గర డబ్బులు కొట్టేసింది నీ తమ్ముడు దుర్మార్గుడే, మరి ఇప్పుడేమంటావు, ఇలాంటి వాడిని నేను ఊరికనే వదిలిపెట్టను అని ఇక చితక బాధే శివని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే శివ అయితే మీనా కాళ్ళ మీద పడతాడు. అక్క, ఇదంతా నేను కావాలని చెయ్యలేదక్క, నేను చేసింది తప్పే, కానీ ఆ రోజు ఇక నేను అలా చేయాల్సి వచ్చింది, గుణానే నా చేత ఇదంతా కూడా చేయించాడు, ఈ విషయం బావకు కూడా తెలుసు అని అంటూ ఉంటాడు. అంటే బావ మళ్ళీ ఆ వీడియోని బయట పెడితే మళ్ళీ ఎక్కడ మీరు ఇద్దరు బాధపడతారా అని బావ ఆ వీడియోని బయట పెట్టలేదు అని చెప్తూ ఉంటాడు శివ. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే. అంటే ఇప్పుడు మీ బావ ఫోను కనిపించడం లేదు, ఎవరో కావాలని ఆ వీడియో మీ బావ ఫోన్లో ఉందని తెలిసి మీ బావ దగ్గర ఫోన్ కొట్టేశారనమాట అని అంటూ ఉంటుంది మీనా. బావకి, నాకు, గుణాకి తప్ప ఆ వీడియో ఆ ఫోన్లో ఉందని ఎవరికీ తెలియదక్క అని అనగానే, అంటే ఇది గుణగాడి పనేనంటావా, ఇంట్లో ఫోను అసలు ఎలాగా గుణ దగ్గరికి వెళ్ళుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది మీనా. అలా ఆలోచిస్తూ ఉన్న మీనా అప్పుడే ఇక శివ అయితే, అక్క అక్కడ పనిచేసే
ఒకడు నాకు బాగా తెలుసు. గుణాకి తెలియకుండా అక్కడ విషయాలు నాకు చెప్తూ ఉంటాడు. వాడికి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక వాడికైతే శివ ఫోన్ చేస్తాడు. రే, నా వీడియో గుణ అన్న చేతికి ఎవరా ఇచ్చింది అని అడుగుతూ ఉంటాడు శివ. అప్పుడే ఎవరిచ్చారో నీకు క్లియర్గా నేను చెప్తాను, నేను చెప్పిన ప్లేస్కి రా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఆ ప్లేస్కి అయితే వెళ్తారు. రే శివ, ఆ రోజు నీకు తెలిసే ఉంటుంది, రోహిణి అనే అమ్మాయి బాస్ దగ్గర అప్పులు తీసుకుంటుంది కదా, డబ్బులు తీసుకొని ఆ అమ్మాయిరా తీసుకొచ్చి ఫోన్లో ఉన్న వీడియోని అన్నయ్యకి షేర్ చేసింది. అప్పుడు అన్నయ్య ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి అందరూ కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకునేలా చేశాడు. తను ముఖం మాత్రం మార్చేసుకొని తను ఏ తప్పు చేయలేనట్టు అందరి ముందు సృష్టించుకున్నాడు అని చెప్తూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివ. అప్పుడు ఇంకా మీనా అయితే అక్కడికి వచ్చింది ఎవరో తెలుసా మీకు అని గుర్తుపడతారని అంటూ ఉంటే ఎవరో కాదక్క, గుణ దగ్గర అప్పు తీసుకునేది మీ తోటికోడలు రోహిణియే. తన స్నేహితురాలు విద్యతో వచ్చి అప్పుడప్పుడు గుణ దగ్గర అప్పు తీసుకుంటుంది అని అంటూ ఉంటే ఏంట్రా నువ్వు చెప్పేది? అవునక్క, నీకు ఒకసారి చెప్పాను కదా గుర్తులేదా అని అడుగుతూ ఉంటాడు శివ. ఇదిగో ఈవిడే వచ్చింది అని అంటూ ఫోటోని చూపిస్తాడు. గుణ మనిషి అయితే ఇక ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. మీనా షాక్ అయిపోతూ అంటే రోహిణియే ఆయన సెల్ కొట్టేసింది. ఎప్పుడు కూడా సెల్ ఫోన్ గురించి ఆయన వెనకాలే తిరిగేది, ఇదేంటి ఫోన్ గురించి ఎలా తిరుగుతుందని అనుకున్నాను, కానీ ఇంత పని చేస్తుందని అసలు కూడా నేను ఊహించలేదు అని మీనా కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రోహిణి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ప్రభావతి అయితే ఏంటి నా కోడల్ని అంత గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటే మీరు కాస్త ఆగండి, మీ దగ్గరికి కూడా వస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే రోహిణి అయితే ఏంటి మీనా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రోహిణి చంప పగలగొట్టి గుణాకి ఎందుకు మా తమ్ముడు ఉన్న వీడియో ఫోన్ ఇచ్చావు అని అడుగుతూ ఉంటుంది రోహిణిని మీనా. ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఆ గుణాగాడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి? అలాంటి రౌడీల దగ్గరికి నేనెందుకు వెళ్తాను అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే తప్పించుకోవడానికి అప్పుడే నువ్వు ఖచ్చితంగా వెళ్ళావు, నా దగ్గర సాక్ష్యం ఉంది, కోటీశ్వరాలు అని అంటారు కదా, మరి నీ దగ్గర కనీసం 2 లక్షలు 3 లక్షలు కూడా లేవా అని అడుగుతూ ఉంటుంది మీనా. గుణ దగ్గర కోటీశ్వరాలు అయిన నువ్వు ఎందుకు అప్పు చేశావు? ఇప్పుడు కూడా 4 లక్షలు అడిగితే మా ఆయన ఫోన్ తీసుకొచ్చి ఇమ్మని గుణ నీతో చెప్పాడా లేదా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ప్రభావతి ఏంటి గుణ దగ్గర రోహిణి అప్పు చేసిందా, ఎందుకు చేసింది అని అంటూ ఉంటే ఎదురుగా కోడల్ని పెట్టుకొని నన్ను అడుగుతారేంటి, తనని అడగండి అని అనగానే అత్తయ్య వీళ్ళందరూ కూడా నా మీద ఏదో గూనిపుటాని చేస్తున్నారు, అంతే తప్ప నాకే సంబంధం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మీనా అయితే తన చేతిలో ఉన్న ఫోన్లో నుంచి ఫోటోని అయితే చూపిస్తుంది, అలాగే వీడియోని కూడా చూపిస్తుంది. ఫోటో అయితే క్రియేట్ చేశాము ఏఐ ద్వారా అని చెప్తుంది మీ కోడలు, అందుకని వీడియో కూడా నేను పెట్టాను చూడండి. గుణ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి, మరి గుణకి ఫోన్ ఇస్తూ మరి తను ఎందుకు ఇలా నవ్వుకుంటుంది అంటూ ఫోటోని చూపిస్తుంది, వీడియోని చూపిస్తుంది. ఇక వీడియో చూసి ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఏంటమ్మా రోహిణి, నువ్వు వాడి దగ్గర అప్పు తీసుకున్నావా, ఎందుకు తీసుకున్నావు అని అడుగుతూ ఉంటే మొదటి నుంచి తను అతని దగ్గర ఇప్పటి వరకు 25 లక్షల పైనే అప్పు చేసింది. ఆ అప్పు తీరాలంటే మా ఆయన ఫోన్ తీసుకురమ్మని చెప్పాడు ఆ గుణ, అందుకని ఆ ఫోన్ తీసుకుని వెళ్ళి తను బాకీ మొత్తం కొట్టించేసుకుంది అంటూ రోహిణి బండారాన్ని మొత్తాన్ని కూడా బయట పెడుతుంది మీనా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి రోహిణి గుణ దగ్గరికి ఎందుకు వెళ్ళింది, అసలు ఏం జరిగింది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఇప్పటికైనా రోహిణి బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.